వెల్కమ్ టు మిస్టర్ సతీష్ వ్లాగ్స్. నమస్తే ఎవ్రీవన్. డైట్ చేసే వాళ్ళకి ఎగ్స్ తినాలంటే తినలేరు కదా, బాయిల్డ్ అంటే రోజు తింటాం, అదే రొటీన్ అయిపోతుంది, చిరాకు వస్తుంది కదా. సో వాళ్ళకి ఒక మంచి రెసిపీ చెప్తా, సింపుల్గా అయిపోయే రెసిపీ. సో హెల్తీగానే ఉంటుంది అది. సో ఒక 5 ఎగ్స్ అంటే మనకి ఇప్పుడు ఒక మీల్కి కావాల్సిన ఎగ్స్ ఎన్ని తీసుకుంటున్నామో అది డివైడ్ చేసేసుకోండి. ఈ 5 ఎగ్స్ కదా, 5 ఎగ్స్ బాయిల్డ్ పెట్టేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ మనం బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఎగ్స్ కంప్లీట్ అయిపోయిందండి, 10 మినిట్స్ అవుతుంది కదా. సో ఇంకా ఇది ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. కొంచెం కూల్ అంటే వాటర్లోనే ఒక 2 మినిట్స్ అట్లా మనం ఉంచినాము అనుకో, సో ప్రాపర్గా బాయిల్డ్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా ఎగ్గు, ఆ షెల్ పగిలిపోయి ఉండాలి, అది పొచ్చలు అంటారు కదా పైనది, అది కొంచెం బ్రేక్ అయింది చూడండి, ఈజీగా తీయడానికి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే అంటే ఒక 10 మినిట్స్ అట్లా కాగానే బాయిల్డ్ అవ్వగానే తీసేసి కూల్ వాటర్ పోసేస్తారు ఒకటేసారి. సో అది అంత క్లియర్గా రాదు. ఆ షెల్ మనం ఆఫ్ చేసినాక కూడా ఒక 2-3 మినిట్స్ అదే వాటర్లో ఉంచితే ఆ వాటర్ వామ్ అనేది తగ్గిన తర్వాత మనం అప్పుడు కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు అది షెల్ మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది తీసేయడానికి, ఓకేనా. సో ఇది తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. 5 ఎగ్స్ తీసేసుకున్నా. సో 5 ఎగ్స్లో నేను 1.5 ఎగ్ విత్ యోక్ తీసుకున్నా, ఎల్లోస్, మిగతాయన్నీ వైట్ తీసుకున్నా. సో ఎందుకంటే మనకి ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా కావాలి, గుడ్ ఫ్యాటు. సో మనం ఈ గుడ్ ఫ్యాట్ కూడా మనం కన్జ్యూమ్ చేయాలి. సో అందుకని చెప్పేసానని నేను 1.5 ఎగ్ తీసుకున్న రేషియో, అంటే ఒక 5 ఎగ్స్ తీసుకుంటే దాంట్లో ఒక 1.5-2 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు. అది కూడా హోల్ డే మొత్తం ఒక డేకి సంబంధించి. మళ్ళీ మీరు ఇప్పుడు డివైడ్ చేసుకొని తీసుకుంటే ఒక 10 to 15 ఎగ్స్ వరకు తీసుకున్నారు అనుకో, జస్ట్ ఓన్లీ మార్నింగ్ అవర్స్ అండ్ లంచ్ వర్క్ మీల్లో మాత్రమే విత్ యోక్ తీసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ ఆర్ నైట్ డిన్నర్లో మాత్రం యోక్ తీసుకోవద్దు. సో ఓన్లీ ఎగ్ వైట్సే తీసుకోవాలి, ఓకేనా. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ప్యాన్ తీసేసుకున్నాము. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ అయితే సో ఏం అవసరం లేదు. సో ఇది కొంచెం నాన్ స్టిక్కే కానీ కొంచెం స్టిక్కే అవుతుంది దీనికి, పోయింది. సో దీంట్లో మనము ఆయిల్ స్ప్రే ఉంది అనుకోండి, ఆయిల్ స్ప్రే చేయండి. సో లేదు అని అనుకో, నేను జస్ట్ బ్రష్తోనే అప్లై చేస్తున్నా, ఓకేనా. ఎక్కువద్దు ఆయిల్, జస్ట్. సో స్పూన్స్ అవి వద్దు. సో ఆయిల్ అయితే ఆయిల్, ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ అయినా ఓకే. సో బటర్ ఉన్నా బటర్ కూడా పర్లేదు. సో నేను జస్ట్ అప్లై చేసిన అంతే. అండ్ ఎగ్స్ యాడ్ చేసేస్తున్నా, ఓకేనా. సో ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాము. కొంచెం లైట్గా అంటే బ్రౌనిష్గా అయ్యేదాకా చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్గా ఇది ప్లెయిన్ నార్మల్గానే తినేయచ్చు. మనకి ఇప్పుడు కొంచెం టేస్ట్ కావాలి కాబట్టి ఆ టేస్ట్ కోసం నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నా, మ్యాగీ మసాలా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కువ వద్దు, జస్ట్ లైట్గా అప్లై చేసుకుందాం దానికి పట్టుకునే అంత, ఓకేనా. ఎక్కువ చేయలేదు. సో వీడియోలో అట్లా కనిపిస్తుంది. సో ఇది మ్యాగీ మసాలా యాడ్ చేసేసిన. కావాలని అంటే కొంచెం వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వైట్ పెప్పర్ కూడా మనం యాడ్ చేద్దాము లైట్గా, ఓకేనా. వైట్ పెప్పరు మార్నింగ్ ఫస్ట్ మీల్ కాబట్టి ఇది సరిపోతుంది. ఒకవేళ ఇదే మనము నైట్ డిన్నర్లో కూడా తీసుకుంటున్నాము అని అంటే దీంట్లో కొంచెం వెజ్జెస్ యాడ్ చేయండి. బ్రోకలీ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి క్యాబేజీ. సో ఇలాంటివి యాడ్ చేసేసుకొని కొంచెం ఎట్లాగా ఇది స్పైసీగా కొంచెం సాల్టీ ఉంటుంది కాబట్టి సో దీంట్లోనే మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా రోస్ట్ చేసేసి తీసేసుకోండి. నైట్ మీల్ అయిపోతుంది. దీంతోపాటు మీరు ఒకవేళ ప్రోటీన్ షేక్ చేస్తే ప్రోటీన్ షేక్ తీసేసుకోండి. సో కంప్లీట్ మీల్ వచ్చేస్తుంది మనకి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇలాంటి రెసిపీస్ కూడా, ఫిట్నెస్కి సంబంధించిన రెసిపీస్ కూడా పెడుతూ ఉంటా. అందరు రెగ్యులర్గా తినేది కాకుండా కొంచెం టేస్టీగా చేసుకునేలాగా. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ నేను చెప్తాను ఉంటా, ఓకేనా.